ఈ ఇష్యూలో బ్రేకింగ్ అందుతోంది. చెర్లపల్లి తల్లి పిల్లల సూసైడ్ కేసులో మిస్టరీ వీడినట్టే చెప్తున్నారు. డిప్రెషన్తోనే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆమె చనిపోతూ పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళింది అనే దానిపై ఇంకా సమాచారం పూర్తి స్థాయిలో సేకరించాల్సి ఉంది. అలాగే రెండవ ఫోన్ ఉందా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇక కేసు క్లోజ్ అయినట్టుగా చూడాలా? అలాగే ఒకటి రెండు క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి, దాని మీద క్లారిటీ ఇస్తున్నారా పోలీసులు? అయితే చాలా డేస్ తర్వాత పోలీసులకి ఒక స్పష్టత వచ్చింది. విజయారెడ్డి సూసైడ్కి ప్రధాన కారణం ఆమె డిప్రెషన్లో ఉండడమే రీజన్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 35 మందికి పైగా స్టేట్మెంట్స్ని పోలీసులు రికార్డ్ చేశారు. ఆమె సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని కూడా పరిశీలించారు. ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి నిర్ధారణకు పోలీసులు వచ్చారు. సో ఆమె బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నింటినీ చూసినప్పుడు కేవలం ఆమె వచ్చినటువంటి శాలరీ క్రెడిట్తో పాటు రిమైనింగ్ కట్ అవుతున్నటువంటి ఈఎంఐస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి అంశం లేదు అనేటువంటిదే పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించి కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రైల్వే పోలీసులు విచారించారు. ఆమె మదర్ నుండి మొదలు పెడితే ఆమె తమ్ముడు, ఆమె భర్తతో పాటు రిమైనింగ్ ఆమె కొత్తగా ఇంటిని కడుతున్నటువంటి నారాపల్లి వద్ద సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా రైల్వే పోలీసులు రికార్డ్ చేశారు. ఎక్కడ కూడా ఎట్లాంటి గొడవలు కానీ ఎవరితో కానీ డిస్ప్యూట్స్ కానీ లేవు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా పోలీసులు కొట్టేశారు. సో రిమైనింగ్ ఉన్నటువంటిది ఆమె ఆఫీస్కి సంబంధించినటువంటి విషయం. సో ఆఫీస్కి సంబంధించినటువంటి కొలీగ్స్, ఈమె టీమ్ లీడ్గా ఉంది కాబట్టి ఈమె టీంలో ఉన్నటువంటి దాదాపు 16 మందిని కూడా రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ఎవరు కూడా ఎట్లాంటి సస్పిషియస్ రీజన్ కానీ సస్పిషియస్ ఆన్సర్ కానీ చెప్పినటువంటి దాఖలు లేవు. సో పోలీసులు ఇవన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత చివరికి డిప్రెషన్తోనే విజయారెడ్డి ఈ ఆత్మహత్యకి పాల్పడి ఉంది అనేటువంటిది నిర్ధారించారు. సో ఈ డిప్రెషన్ ఎందుకు అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దాన్ని అన్వేషించేటువంటి పనిలో రైల్వే పోలీసులు ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, రెండో ఫోన్కి సంబంధించి ఎక్కడ కూడా ఈ కేసులో సెకండ్ ఫోన్ అనేటువంటిది లేదు. ఆ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళే క్రమంలో కారులోనే తన సెల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ని రెండింటిని కూడా కారులోనే ఉంచేసి కేవలం ఒక వాటర్ బాటిల్ని తీసుకొని మాత్రమే వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఆ సీసీ ఫుటేజెస్లో కూడా చాలా క్లియర్గా మనకు అనిపిస్తుంది. సో ఈ సెకండ్ ఫోన్ అనేటువంటి కాన్సెప్టే లేదు అనేటువంటిదే పోలీసులు చెప్తున్నారు. అండ్ థర్డ్ థింగ్, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలపైన కొన్ని ఫేక్ న్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటిపైన కూడా మరి కాసేపట్లోనే విజయారెడ్డి సోదరుడు చిరంజీవి కాసేపట్లోనే మేడిపల్లి పోలీసులకు కూడా కంప్లైంట్ చేయనున్నారు.